అని చెప్పేసి వెళ్తే ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ గుర్తొస్తలేదు నాకు. బట్ ఎవరో చెప్తే అక్కడ నరకానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒకళ్ళు షిట్‌లో ఉంటాడు అనమాట. షిట్ అంటే మొత్తం అనిమల్స్ కానీ మెన్ కానీ ఏదైతే షిట్ ఉంటుందో ఆ షిట్‌లో ఉంటాడు. షిట్ పైన ఒకడు ఉంటాడు. ఇక్కడ వరకు ఒక అతను ఉంటాడు అనమాట. ఇక్కడ షిట్ ఉంటుంది మొత్తం బురద అది ఇదంతా షిట్ ఉంటుంది. అతను మీద ఉంటాడు. హ్యాపీగా మంచిగా నవ్వుకుంటే హాయిగా ఉంటాడు అన్నాడు. ఇతనేంది షిట్‌లో ఉండి అంత హ్యాపీగా ఉన్నాడు, అంత మంచిగా హ్యాపీగా ఉన్నాడు ఏంది, బాధపడాలి కదా అని అనుకుంటే, ఎందుకు అట్లా హ్యాపీగా ఉన్నావు అంటే, ఎందుకంటే నా కింద ముసలిని ఉన్నాడు అంట. అంటే పైన ఉన్నది మేబీ హిట్ కింద ముసలిని ఉన్నాడు అనుకుని, అంటే అతనికంటే ఇతను ఇంకా హీనమైన స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి ఇతను హ్యాపీగా ఉన్నాడు అనమాట. అట్లా ఉంటుంది పరిస్థితి. పాపాలు చేసిన వాళ్ళది వాళ్ళు పాపాలలో ఉన్నారు, ఇటువంటి పరిస్థితులు ఉన్నారని బాధపడకుండా ఆయన కింద ఇంకోడు ఎవడో ఇంకా దారుణం పరిస్థితిలో ఉన్నాడని చెప్పేసి కంపేర్ చేసుకుని హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి అది మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో గుర్తించాలి కదా అని చెప్పేసి. ఓకే, ఈ వీడియో నేను ఈ పాయింట్ గురించే చెప్దాం అనుకున్నా. ఇది ఒకటైతే గుర్తుంచుకోండి. దీని మీద ఇంకా మన ఎక్కువ నాకు ఇంకా దీని గురించి ఎక్కువ తెలిస్తే నేను వేరే పాటలో ఇంకా క్లియర్గా చెప్పదలుచుకుంటా చెప్తాను. సో ఎందుకో ఈ పాయింట్ మీద లైవ్ చేయాలనిపించింది నాకు, అందుకే చేస్తున్నాను. ఒక మన ఛానల్ ఇంకా వేరే వీడియోస్ చూసుకోండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదు, మీరు ఏదైతే స్పేస్ ఒకటి మంచిగా పెట్టుకున్నారో ఆ స్పేస్ని అయితే మెయింటైన్ చేయండి. ప్యూరిటీ శాంటిటీని మెయింటైన్ చేయండి డెఫినెట్గా. దేవుళ్ళ ఫోటోలైనా గుళ్ళ ఫోటోలైనా పెట్టిన కూడా ముఖ్యంగా మీరు దీపం ముట్టించే దగ్గర అగరబత్తిలు అవి పెట్టే దగ్గర మాత్రం డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. లేదంటే ఆ పని పెట్టుకోకండి, ఆ పని చేయకండి. లేదంటే మామూలుగా గుడికి పోయి మొక్కుకొని వచ్చేసుకోండి. గుళ్ళో మీరు కొబ్బరికాయ పెట్టుకోవచ్చు, గుళ్ళ అగరబత్తులు పెట్టుకోవచ్చు, ఆరితే అవన్నీ గుళ్ళో చేసుకోవచ్చు. ఇంటి దగ్గర చేస్తుంటే మాత్రం ఇంటి దగ్గర ఏ ప్లేస్ లేదా అవి చేస్తుల్లో ఆ శాంక్టిటీ మెయింటైన్ చేయండి. అట్లా ఒక్క రూమ్ 2 రూమ్లు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా కిచెన్లో, సిటీస్లలో కిచెన్లో దేవుని రూమ్ పెడుతుంది ఒక సెల్ఫ్లో, దాని కిందే లేకపోతే కిచెన్ రూమ్లోనే చిన్న ఉంటుంది, కిచెన్ చాలా చిన్న ఉంటుంది, అక్కడే ఫోటోలు పెడుతుళ్ళు. ఆ ఫోటోలు పెట్టిన సెల్ఫ్ కిందనే లేకపోతే ఆ కిచెన్ చిన్న ఉన్న కిచెన్లోనే చిత్త డబ్బా పెడుతుళ్ళు. ఆ కూరగాయలు అవన్నీ పండ్లు గిన్నెలు అన్నీ అక్కడే పడేస్తుళ్ళు. మళ్ళీ అవి తీసి బయటికి పడేయడానికి టైం పడుతుంది. చెత్త బండి ఎప్పుడో వస్తుంది, 2 డేస్గా 3 డేస్గా 4 డేస్గా. అప్పుడైనా వాళ్ళు అప్పుడు మురిగి మురిగి ఉంటుంది. మీరు అక్కడ అగరబత్తులు అవన్నీ పెట్టి అక్కడ మంచి సువాసన వస్తూ ఉంటాయి అగరబత్తులు అవన్నీ పెట్టినప్పుడు. ఇక్కడేమో చెత్త ఏమో స్మెల్ బాగా రాదు, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది అది మ్యాచ్ కాదు, దానివల్ల మంచిది కాదన్నమాట. అట్లా. సో ఇప్పుడు ఇది ఎందుకు మనం మాట్లాడతాం జనరల్గా, ఇది ఎందుకు మాట్లాడతాం అంటే ఎనర్జీ గురించి ఎందుకు మాట్లాడతామంటే, నీలోకి నువ్వు డీపర్గా పోయే కొద్దీ పైన ఉన్న మాంసం, రక్త మాంసాలు ఏవైతే చూస్తున్నావో డీపర్గా లోపలికి పోయే కొద్దీ ఏమవుతుంది అంటే సెటిల్ విషయాలనేవి తెలుస్తాయి అనమాట. అట్లా అందుకే మనకు 5 శరీరాలు ఉంటాయని చెప్తారు. అన్నమయ కోశం ఏదైతే బాడీ ఉందో, మనోమయ కోశం మైండ్, ప్రాణమయ కోశం లైఫ్ ఎనర్జీస్, ఆ తర్వాత విజ్ఞానమయ కోశం ఇంటెలిజెన్స్ అంటూ ఉంటారు. విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అంటే బ్లిస్ అన్నమాట, బ్లిస్ బాడీ. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఏదైతే దేవుళ్ళ ఫోటోలు గుళ్ళు ఉన్న స్పేస్ కానీ, మీ ఇంట్లో ఉన్న పూజ గది, లేకపోతే మీరు ఫోటోలు పెట్టిన కాడ దీపం ఇచ్చే కాడ స్పేస్ కానీ, ఆ స్పేస్ అనేది మనలో ఉన్న డీపర్గా ఉన్న సూక్ష్మ బాడీస్కి సంబంధించింది అనమాట. అవి ఎఫెక్ట్ చేస్తుంది, ఆ ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తాయి. అవి ఆ ఎనర్జీ లెవెల్లో ఎఫెక్ట్ అయినప్పుడు మీకు మైండ్లో బాడీలో రిజల్ట్ చూపిస్తూ ఉంటుంది. అలా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా. అందుకని చెప్పేసి అది ఆ ప్యూరిటీ మెయింటైన్ చేసినప్పుడు అది బాగున్నప్పుడు బాగుంటాం, ఏమైనా డిస్టర్బ్ అయినప్పుడు డిస్టర్బెన్స్ అనేది బాడీలో కలుగుతుంది అన్నమాట వాటి వల్ల. అందుకని చెప్పేసి అది చేయడం జరుగుతూ ఉంటుంది. చూసే వాళ్ళు, లైవ్లో ఉన్న వాళ్ళు పూర్తిగా చూడండి. వచ్చుడుపోవడం కింద వేరే వీడియోస్ అట్రాక్టింగ్ కనబడుతున్నాయా? ఓకే, ఎనీవే. సో లైవ్లో అందరూ వచ్చి చూస్తారని ఏం లేదు. కాకపోతే ఏంటంటే మన దాంట్లో వీడియోస్, షార్ట్స్, లైవ్ దగ్గర కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు మళ్ళీ ఈ వీడియో తర్వాత కూడా చూసుకోవచ్చు కాబట్టి చేయడం జరుగుతూ ఉన్నది. అదే వీడియో కాబట్టి ఆ స్పేస్ అనేది మీలో ఉన్న స్పేస్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మీలో ఉన్న ఇన్నర్ స్పేస్కి ఈ అవుటర్ స్పేస్తో కనెక్ట్ కావడానికి ఈ పద్ధతులు ఉన్నాయన్నమాట. ఫొటోస్, దీపారాధన ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి అడుగుతూ ఉండండి. ఎట్లా పడితే అట్లా చేసుకోకండి, తెలియనప్పుడు చేయకండి, తెలిసి చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. అది తీసేయడం తెలియదు నాకు. లైవ్ ఎట్లా అండి చేసేది? హాయ్ ఓకే, ఎవరు హాయ్ చెప్పిళ్ళు? హాయ్ అండి. మాచల్ల సార్ నమస్తే ఫోన్ చేసి నమస్తే అని పెట్టండి. ఇలా లైవ్ పెట్టి ఇది ఎట్లా చేయాలబ్బా, ఎక్కడ చేయాలి అర్థమైతే లేదు నాకు. లైవ్ ఎండ్ చేసే ఆప్షన్ వస్తలేదు. వీడియో దగ్గర క్లిక్ చేయన్నా. ఓకే.